అది చెప్పుకుందాం అనుకున్నాం కానీ శుభ మధ్యాహ్నానికి వచ్చింది మన కార్యక్రమం. సో మిత్రులారా, అందరికీ ఇదే నా వందనం. మన 10వ తరగతి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనికి మన మిత్రులు చాలా మంది సహకరించారు. సో చాలా మంది నన్ను నా మాటల వల్ల ఇరిటేషన్ కూడా ఇది, ఎందుకంటే ఊకే ఫోన్ చేస్తున్న పైసలు అడుగుతున్నాను. సో నేను వచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. సో ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చిన మన గురువులందరికీ మనం స్టేజ్ మీద పిలిచి వారిని సన్మానించుకున్నాం. శ్రీనివాస్ సార్, మ్యాథ్స్ సార్, సార్ అంటేనే మ్యాథ్స్ అంటేనే సార్. ఒకటి, స్కూల్లో ఉండే 2000 మంది పిల్లలు కూడా సార్ అక్కడ ఎదురుగడ్డ ఎక్కుతుండే అనగానే స్కూల్ మొత్తం సైలెంట్ ఉండిపోతుంది. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మనం అనుభవించి. సో గణితం అనే ఒక విషయాన్ని తీసుకొని మనకు చాలా సరళంగా సార్ మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మన చప్పట్లతో సార్ని స్టేజ్ మీదకి స్వాగతించాం. సో నెక్స్ట్, సార్ లేని లోటును మనకు తీర్చింది రమేష్ సార్. సో మీ కరతాళ ధ్వనుల సమక్షంలో సార్ని మరొక ముఖ్యమైన వ్యక్తి శ్రీనివాస్ సార్ తర్వాత మనకు మ్యాథ్స్ చెప్పింది. సో మనకి ఇంకా కొంతమంది సార్ వాళ్ళు ఆంధ్ర మీద ఉన్నారు, వస్తారు. సో అప్పటి వరకు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పటికీ చాలా లేట్ అయింది, ఆకలి అవుతున్నట్టుంది అందరికీ. సో ఓకే, ఎందుకంటే పిల్లలు కూడా తెచ్చుకున్నారు చాలా మంది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ జ్యోతి ప్రజ్వలన అనే కార్యక్రమం సరస్వతి మాతని భరత మాతని స్మరించుకుంటూ మన ప్రోగ్రామ్ని ముంగడికి తీసుకెళ్తాం. సో అందరూ నిలబడండి అని ఆ దేవుని ప్రార్థిస్తుంటారు. ఇప్పుడు మనకి ప్రకృతి పంచభూత దిశ కాళిచ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళమాలయా కిరీటిని. మిత్రులందరూ వాళ్ళ రక్షించగలరని. సో మనం ఇక్కడ చాలా హ్యాపీగా ఆనందంగా కలుసుకున్నాము. ఈ మన యొక్క ఈ కలయిక ఏదైతే ఉందో ఇప్పుడు మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరంగా ఉన్నాయి. సో ఒకరు గోవర్ధన్ రెడ్డి గారు, అంజాగౌడ్ గారు వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. సో అది సార్కి చూపించిన నేను అది మంచి రూల్ కట్టే నా దగ్గర ఉన్నది. నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను వీడి ఫోటో. అది సార్ కొట్టిందని భయంతో, కోపంతో కాదు, భయంతో ఏం చేసినా రూల్ కట్టే తీసుకొని వెళ్ళిపోయినా. రూల్ కట్టే నా దగ్గర ఉన్నది, ఇప్పటికి పెట్టేలా భద్రంగా పెట్టుకున్న సార్ గుర్తులేదు. సో సార్ దగ్గర నేను ట్యూషన్ పాయింట్ చెప్పిన ఒక 2 months సార్ ఒక గిఫ్ట్ సార్ అంటే సార్ ఏమో అనుకున్నా, చూపిస్తే సార్ కూడా చాలా సంతోషపడ్డాడు. సో
సో మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో గురువు బ్రహ్మతోని సమానం, మహేశ్వరుడు అంటే ఈశ్వరునితోని సమానం. సో మన యొక్క గురువులను మనం ఇక్కడ సన్మానించుకుంటున్నాం. ఇదే మనకి ఒక భాగ్యంగా సౌభాగ్యంగా మనం గొప్ప వ్యక్తి గురువు. సో అటువంటి గురువులను ఈరోజు మనం సన్మానించుకుంటున్నాము మన ఆత్మీయ సమ్మేళనంలో. ఇది మన యొక్క అదృష్టంగా మనం అనుకోవాలి. సో అందుకని ఏం చేద్దాం, ఇప్పుడు మనం సార్లని ఫెలిసిటేషన్ చేసుకుందాం. సో ముందుగా గర్ల్స్ నుంచి ఇద్దరు రావాలి అండ్ బాయ్స్ నుంచి ఇద్దరు వచ్చి సార్లని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. నేను సంగారెడ్డిలో ఉంటున్నాను. సో నేను ఇప్పుడు టీచింగ్ చేస్తున్నాను. నాకు ప్రజెంట్ జాబ్ రావడం జరిగింది గురుకుల్లో. సో మీరు కూడా మీ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సారీ నా పేరు శ్రావణి. నేను యాక్చువల్గా దేవపల్లి నుండి వచ్చేదాన్ని, మీ అందరికీ తెలుసు. నేను ప్రజెంట్ ఇప్పుడు గ్రాన్యూల్స్ ఇండియా లైఫ్ సైన్సెస్ లో చేస్తున్నాను యాజ్ ఏ టెక్నికల్ డిపార్ట్మెంట్ సెకండ్ లీడ్ గా. మా అత్తవారు వచ్చేసి సంగారెడ్డి. నేను ఇప్పుడు ప్రజెంట్ సంగారెడ్డిలో ఉంటున్నాను. నాకు ఒక పాప. మై నేమ్ ఇస్ కృతిక. నేను సంగారెడ్డిలో ఉంటున్నాను, టీచర్ జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు లేట్ చేసిన కొద్ది ఆకలి అవుతుంటుంది అందరికి, తొందరగా వచ్చి చెప్పండి. నా పేరు సురేందర్ రెడ్డి, మా చందాపూర్. నాకు ఇద్దరు కొడుకులు. నేనైతే ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నా, ఏం చేశాను నేను. ఖాళీ ఉంటున్నాడు కానీ మర్చిపోయి ఉన్నాను మనం అయితే చెప్పాను కానీ ఇవ్వరు, కానీ నేను వివేక్ స్టడీ చేస్తాను. నేను గమ్యం ఫౌండేషన్ అనే ఒక ఫౌండర్. నేను వాళ్ళ వీళ్ళకి చేస్తుంటాను కాబట్టి అదే నాది. నేను హైదరాబాద్లో వస్తాను. నన్ను ఇచ్చింది నర్సాపూర్, కానీ ఉండేది నేను హైదరాబాద్లో సైనికుల్లో ఉంటాను. వచ్చిన గురువులందరికీ నమస్కారం. మా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. నేను ఇక్కడే చింతలచేరులో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చేస్తున్నాను. అవును సార్, మొన్న ట్రాన్స్ఫర్. నా పేరు మనీషా. ఇంద్రేశంలో ఉంటున్నాను. చందాపూర్ నుంచి వచ్చేదాన్ని. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ దామోదర్. సో నేను స్కూల్కి కొన్యాల నుంచి వస్తుంది. సో నేను అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నమస్కారం, నా పేరు భాస్కర్. నేను చింతలచేరువు నుంచి విద్యాభారతి స్కూల్కి వచ్చేది. దానికన్నా ముందు 5th క్లాస్ వరకు మా రమేష్ సార్ గారి దగ్గరనే శిశు మందిర్ స్కూల్లో చదివినాం. తర్వాత 5th to 10th వరకు విద్యాభారతి చదివినాం. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంటున్నా, ఎలాంటి పని లేదు. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంటర్వ్యూషన్ చెప్తాం. నెక్స్ట్ గర్ల్స్ ఒకరు. ముందుగా గురువులకి నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమలత. నేను ఎస్బీ ఆర్గానిక్లో జూనియర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నేను ప్రజెంట్ దొరకబల్లో ఉంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వప్న. నేను తుప్రాన్లో ఉంటాను. నాకు 2 బాబులు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సోనీ. నేను ఇప్పుడు ప్రస్తుతం చిట్కుల్ విలేజ్లో ఉంటున్నాను, ఇక్కడ ఇస్నాపూర్ దగ్గర. అంతే, దాట్స్ ఆల్. చిట్కుల్ అంతకుముందు తలకంపేట తెలుసు సార్. పెళ్ళైన తర్వాత ఇక్కడ చిట్కులు. ఓకే ఓకే. ప్రస్తుతానికి ఏం లేదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ రావట్లేదు మా ఊర్లో. సార్ ప్లేస్లో నేను వెళ్తున్నాను, అంతే. గవర్నమెంట్ చిట్కుల్ జెడ్పిహెచ్ఎస్ సోని యాదవ్. మ్యాథ్స్ సార్ పేరు సార్ ఇప్పుడు హరీష్ రెడ్డి సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శృతి. నేనేం చేయట్లేదు, ఖాళీగానే ఉంటున్నాను.
నెక్స్ట్ ఇంకా హలో ఎవ్రీవన్, నా పేరు షాహిదా అఖ్తర్. నేను దౌలతాబాద్ నుంచి వస్తుండే స్కూల్కి. ఇప్పుడు 3 పిల్లలు నాకు. ఖాళీగా ఏముంటాయి ఇంట్లో, అన్ని పని ఉంటుంది. ఖాళీగా ఉంటారు అనుకున్నారు. ఇన్ ఫ్యూచర్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతామని అనుకుంటున్నా. ప్రస్తుతం కుట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటున్నాను. నేను జేఎన్టీయూ బీటెక్ హాస్టల్లో ఇన్ఛార్జిగా చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. నెక్స్ట్ ఇంకా హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యాస్మిన్. నేను దౌలతాబాద్లో ఉంటున్నా అండ్ హౌస్ వైఫ్. ఎందుకంటే నేను కూడా హిందీ టీచర్ కాబట్టి. సో హిందీ అనే భాషని చాలా సరళంగా బోధించిన మన మాస్టర్జీ గారిని రావాలని హాయ్, నా పేరు అనుష. నేను ఆందోళన నుండి వచ్చానని. ఇప్పుడు కొత్తపల్లిలో ఉంటున్నాను. 3 పిల్లలు, హౌస్ వైఫ్. గురువులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా. నేను సిన్సా వాళ్ళ ఇంటి పక్కన ఉండేదాన్ని. మా అత్తగారు ఊరు డబిల్పూర్ మేడ్చల్, హౌస్ వైఫ్. నెక్స్ట్ మన బాయ్స్ దద్దరిల్లి ఇంకా చేశారండి. మన మీరు బద్నాం కావాలి బద్నాం చేయాలి. ఇది ఎవరు డైలాగ్ చెప్పండి. అన్నీ సార్ డైలాగ్ సార్. ఇది చాలా ఫేమస్ ఉండే స్కూల్లో అప్పటి. మీ పిల్లలు అన్నీ చెప్పాలి. కుటుంబ సార్ కదా. అందరికీ నమస్కారం. మా పేరు ఆంజనేయులు. నాది వడేపల్లి. నేను కూడా చిన్నప్పటి నుంచి 1st నుంచి 5th వరకు రమేష్ సార్ స్కూల్లో చదువుకున్నాను, శిశుమందిలో. తర్వాత 6th నుంచి విద్యాభారతి స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో వర్క్ చేస్తున్నాను. నాకు పెళ్ళైంది, ఒక చిన్న పాప ఉంది, అంతే. అదే ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. నేను ప్రజెంట్ ఇప్పుడు అంబర్పేటలో ఉంటున్నా. నేను దౌలతాబాద్లో ఉంటుండే విద్యాభారతి వచ్చేటప్పుడు. ఇప్పుడు పెళ్ళైతే అయింది, అది మాత్రమే అయింది. సార్ నమస్తే సార్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. బాయ్. अरे अंటున్నా మళ్ళా. और फूड कोर्ट चला रहा हूँ मैं फिलहाल तो हैबिट्स के पास. अब हिंदी में क्या हुआ, किसको नहीं आती हिंदी इधर बोल. హ్యాబిట్స్ లో ఫుడ్ కోర్ట్ రన్ చేస్తున్నా. అంబర్పేటలో ఉంటున్నా అక్కడ. సరేనా. నెక్స్ట్ అతిపెద్ద మనిషి, చాలా మంచి వ్యక్తి మాట్లాడుతున్నారు. గురువులందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. నేను దౌలతాబాద్లో ఉండి వస్తుండే స్కూల్కి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను సంగారెడ్డిలో ఉంటున్నాను. ఇంకా పెళ్లి కాలేదు. ఆ సంబంధం అంటే మనం చెప్పుండి. ఇంకా అందరూ ఇట్లా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా కరెక్టే. ఇలా అందరినీ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ ఇలానే కలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పిఆర్ నారాజ్ గారికి ఇంకొక పేరు ఉన్నది, పులి. పులి శోభన్ బాబు. శోభన్ బాబు ఇట్లా టింకులు దింపుతుండే చుట్టూ ఇట్లా. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అజయ్ కుమార్. సో నేను దౌలతాబాద్లోనే ఉండేవాడిని 10th అయిపోయే వరకు.
So presently I am working as a JTO in BSNL in Nalgonda. So నాకు ఇద్దరు అరే జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ని తెలుగులో ఏమంటారు తెలియదురా. నా వర్కింగ్ పోస్ట్ సేమే అండి. సో అంటే కొద్దిగా గొప్పగా అనిపిస్తుంది, లోపల బాధగా అనిపిస్తుంది. సో నాకు మ్యారేజ్ అయిందండి. అందరూ చిటికలు ఇచ్చారు, డబుల్ పురా ఇచ్చారు అంటున్నారు కదా, నన్ను కూడా సిద్దిపేట ఇచ్చారు. అంతే కదా, ఒక ఇంటివాడు అయ్యాడు అంటారు. సో నా అంటే సో దాని అర్థం కూడా మేబీ సేమ్ అవుతుంది కదా. ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. థ్యాంక్ యూ. నేను గుల్లా మాస్టర్ నుంచి చేస్తాను. నేను ప్రజెంట్ వ్యవసాయం చేస్తాను. మ్యారేజ్ అయింది, ఇద్దరు, ఒక పాప ఒక బాబు. కొత్తిమీర అంటుండే టైగర్. అనిల్ ధర్మ యాదవ్, బొక్కగూడెం. సారీ సార్, లేట్ అయింది కొంచెం బెటర్ సార్. హాయ్ ఫ్రెండ్స్, నేను జగన్. నేను దౌలతాబాద్ స్కూల్కి వచ్చేవాడిని. రీసెంట్గా సుచిత షిఫ్ట్ అయ్యాను. నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తాను. అందరూ ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయినాము, కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. ఇంకా కమింగ్ డేస్ నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా ప్లాన్ చేసినప్పుడు మన సార్స్ కానీ ఇంకా మిగిలిన సార్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చేలా మనం ప్రాపర్ కమ్యూనికేషన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పాపలు. గుడ్ ఆఫ్టర్నూన్, మై నేమ్ ఇస్ ప్రసాద్. నేను 1వ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు శిశుమందిర్ స్కూల్లో చదువుకున్నాను, రమేష్ దగ్గర. 6th నుంచి 10th వరకు విద్యావాటిలో చదువుకున్నాను. నాకు మ్యారేజ్ అయింది. మాది ప్రజెంట్ చింతలజోగు. ఒక పాప ఒక బాబు నాకు. నేను NCL వెహికల్లో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రసాద్. నెక్స్ట్ మై నేమ్ ఇస్ భాన్ ప్రసాద్. నేను అరవింద కంపెనీలో చేస్తాను. మ్యారేజ్ అయింది, 1 year అయింది మ్యారేజ్ అయింది. ముగ్గురిని వాళ్ళ డాడీ ప్రతిరోజు బండి మీద తీసుకొస్తుండే స్కూల్కు. మొన్న తీసుకోపోతుండే. ఏమైంది అనుకున్నా అంటే మా ఊరు భయపడతారంటు. విద్యార్థులందరికీ నమస్కారం. స్నేహితులందరికీ, ఇక్కడ విచ్చేసిన సార్లకు అందరికీ నా యొక్క నమస్కారం. 2009 బ్యాచ్ గెట్ టుగెదర్ అసలు ఇక్కడ చింతాచర్లో చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. పోయి మాకి రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు భాస్కర్. నేను వ్యవసాయం చేస్తున్నా. నాకు 3 ఆడపాపలు. థ్యాంక్ యూ భాస్కర్. నెక్స్ట్ బాగా ఉంటారు. ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు మా యొక్క నమస్కారాలు. చిన్నప్పటి నుంచి LKG నుంచి 5th వరకు రమేష్ సార్ దగ్గర మేము చదువుకున్నాము. చిన్నప్పటి నుంచి మాకు రమేష్ సార్ అంటే ఎంతో గౌరవంగా ఉండేది. ఇప్పటికైనా సార్ ఎక్కడ కలిసినా మేము సార్ నమస్కారం సార్ అని ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్తాము. అప్పటి నుంచి 5th నుంచి మన విద్యాపతి టాలెంట్ స్కూల్లో 6th నుంచి 10th వరకు అక్కడే చదువుకున్నాము. అక్కడి వరకు మా సారు మాతో వెంబడి మా పిల్లలు ఇంకా చాలా బాగా చదువుకోవాలని మాతో ఎంతో ఇదిగా ఉండి మా వెనుకని ఉండి నడిపించినందుకు మా రమేష్ సార్ గారికి, అలాగే మా శ్రీనివాస్ సార్ గారికి చాలా మంచిగా చెప్తుండే. కానీ మేము వినకపోతుంటాం. ఎందుకంటే అట్లా బయటికి వెళ్ళే వాళ్ళము, ఇష్టపరంగా చేసేవాళ్ళం. కానీ సార్ మమ్మల్ని మందరి నుంచి ఎంతో దగ్గరుండి చదివించుకొని ఒక స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటే మీరు అంటుండే సార్ అప్పుడప్పుడు మీకు ఇప్పుడు తెలియదు బిడ్డ, ఆ తర్వాత తెలుస్తుంది
ఇప్పుడు మేము చెప్తున్నాము మా మాటలు మీకు ఎలా అర్థమవుతాయిరా, తర్వాత మీకు ఎంతో ముందు చాలా గుర్తుకొస్తాయి వస్తుంది. నాకు మ్యారేజ్ అయింది, ఓ పాప. థ్యాంక్ యూ ఫాదర్. నెక్స్ట్ అండి. నా పేరు మహేష్, మాది మంగాపూర్. నేను ఇంటర్నెట్ ఆఫీస్లో సర్వీస్ మేనేజర్ పనిచేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయ్యింది, ఒక పాప ఒక బాబు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. కొంతమంది రాలేరు, దోస్తులంతా బాగా ఉంది. కలిసి సగమే నేను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. స్టేజ్ పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు, అలాగే నమస్కారాలండి. నా పేరు మచ్కూరు కృష్ణ. మేము చందాపూర్ నుంచి విద్యాభారతికి దౌతాబాద్కు రావడం జరుగుతుండే. 6th నుంచి 10th వరకు శ్రీనివాస్ సార్ స్కూల్లోనే చదివేవాళ్ళం. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. సార్ ఇక్కడికి మమ్మల్ని ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎస్పెషల్గా అనిల్ అండ్ ప్రీతిక గారికి, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ఫ్రెండ్స్కు ఎస్పెషల్లీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకు అంటే మేము నా 1 to 6th వరకు ప్రైమరీ స్కూల్ చందాపూర్లోనే చదివాను. 6th to మళ్ళీ విద్యాభారతికి వచ్చిన తర్వాత 6thలోనే మళ్ళీ వేయడం జరిగింది. ఇలా సీనియర్ క్యాండిడేట్స్ ఓ 3 ఉండేవాళ్ళు వ్యక్తులు. అయినప్పటికీ బాధ అనిపించింది. సార్ వాళ్ళ దగ్గరనే మళ్ళీ నేను 6thగానే జాయిన్ అయ్యాను. 10th వరకు వెళ్ళాం. 10th తర్వాత 10thలో మమ్మల్ని నలంద విద్యాలయం నర్సాపూర్లో కట్టేయడం జరిగింది ఎగ్జామ్స్. ఒక 10 మెంబర్స్ విద్యాభారతిలో చదివిన క్యాండిడేట్స్లో పాసింగ్ రేట్ కోసం 98 పాసింగ్ రేట్ కోసం అని ఆ మూమెంట్లో రన్నింగ్లో ఉండే 100 పాస్ కోసం అని చూశారు. కానీ మేము ఉన్నటువంటి 10 to 11 మెంబర్స్ 100% పాస్ అయినాం. అంటే మమ్మల్ని వేరే స్కూల్ నుంచి కట్టినిచ్చినప్పటికీ మేమైతే తక్కువని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మాకైతే బాధాకరం. ఎందుకంటే అక్కడ ఆ స్కూల్ నుంచి ఎందుకు కట్టిస్తున్నారు ఆ మూమెంట్లో నాకంత ఐడియా లేదు. ఎందుకు అంటే ఆ మూమెంట్లో మా అక్క మ్యారేజ్, నేను వెళ్ళి ఎన్ఆర్ పైన సంతకం పెట్టే రోజు మా అక్క బోనాలు. కాబట్టి నాకు అంత టైం లేదు అంటే స్కూల్ నుంచి రిటైన్ అయిన సరే వేరే స్కూల్కి వెళ్ళేవాడిని. కానీ ఆ మూమెంట్ నాకు టైం లేక ఆ మూమెంట్లోనే రాపియడం జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి సార్ వాళ్ళకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్, విలేజ్ చింతచెరు. పెళ్ళయింది, 3 పిల్లలు, ఒక అబ్బాయి 2 అమ్మాయి. నా పేరు నరేందర్ ఫ్రమ్ దౌతాబాద్. నేను టెక్నీషియన్ ఫీల్డ్లో ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ నాకు మహేష్ కుమార్. నేను చందాపూర్ నుంచి విద్యావాడ స్కూల్ వచ్చేవాడిని. ప్రజెంట్ ఎస్బీ ఆర్గన్స్లో ప్లాంట్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. పెళ్ళయింది, ఒక పాప. నెక్స్ట్. అందరికీ గుడ్ మార్నింగ్. మొదటిగా సార్లందరికీ నమస్కారం, మరియు నా ఫ్రెండ్స్ కూడా అందరికీ నమస్కారం. మాది చందాపూర్ విలేజ్. మేము చందాపూర్ నుంచి 6 మెంబర్స్ వచ్చేవాళ్ళం, బట్ ఇక్కడ 5 మెంబర్స్ వచ్చాము. అయితే 1st to 7th అక్కడ గవర్నమెంట్ స్కూల్ చదివాము. తర్వాత 8th శిశు మందిర్ వెళ్ళాము సంగారెడ్డి. నెక్స్ట్ వచ్చేసి 9th 10th మన విద్యాభారతి స్కూల్కి వచ్చాము. యాక్చువల్లీ నేను స్టడీ సీరియస్గా స్టార్ట్ చేసింది వన్స్ విద్యాభారతికి వచ్చిన తర్వాత. అప్పటి వరకు అంటే స్టడీస్ బాగానే చదివాయి, బట్ సీరియస్నెస్ అనేది ఏంది అని ఎంత తెలియదు. శ్రీనివాస్ సార్ దగ్గరకు వచ్చాక మనకి ఏంటంటే ఆ సీరియస్నెస్ ఎలా ఉంటుందో బెటా ఎట్లా అని చెప్పి అది చెప్తుంటే అక్కడ నుంచి ఒక చిన్న ఐడియా వచ్చింది స్టడీస్లో. అండ్ నెక్స్ట్ తర్వాత ఇంటర్ తర్వాత సిఏ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఒక పెండింగ్ ఉన్నాయి. ప్రజెంట్ ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ రన్ చేస్తున్నాము. అండ్ ఒక 1 year నుంచి ఇంటి దగ్గర ఉన్నాను. మళ్ళీ వెళ్ళి మన ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి స్టార్ట్ చేయాలి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. లింగం ఫ్రమ్ లింగాపూర్.
ప్రజెంట్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్సూరెన్స్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ మ్యారేజ్ అయింది, ఒక పాప బాబు. ఉపాధ్యాయులకు వందనాలు, నా మిత్రులందరికీ దొంగ వందనాలు. నా పేరు మన్యవసూదన్, గోల్పర్ నుంచి అప్పుడు వస్తుండే, ఇప్పుడు ఇటు ఆడనే ఉన్నాయి, ఏం మారలే. ఏమన్నారు ఫార్మాలో కెమిస్ట్రీగా వర్క్ చేసి. థ్యాంక్ యూ. మరి మన దౌలతాబాద్ వీరుడు అతి శూరుడు వేదికలు అలంకరించిన గురువులకు నా యొక్క పాదాభివందనాలు. మిత్రులకు సుసుమాంగరి. నా పేరు నాగరాజ్ గౌడ్, నేను దౌలతాబాద్ నుంచి వస్తుంది స్కూల్కి. ఇప్పుడు నేను అపిటేరియా ఫార్మాలో కెమిస్ట్రీగా పనిచేస్తున్నాను, ప్రాసెస్ డెవలప్మెంట్, యూనిట్ 9. నాకు ఇంకా పెళ్లి కాలేదు, సంబంధం అంటే చెప్పండి. థ్యాంక్ యూ నాగరాజ్. మన నాగరాజ్ ఒక పేరు ఉండే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను దౌలతాబాద్లో ఉంటుండే, ఇప్పుడు సంగారెడ్డిలో ఉంటున్నాను. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాను. నాకు బాబు ఎస్ సార్ ట్రాన్స్ఫర్ అయింది, చూపెట్టు కదా సార్, బోధన ఉంటే ట్రాన్స్ఫర్ అయింది, 2 years అయింది. థ్యాంక్ యూ ప్రవీణ్. నెక్స్ట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ గురువులు శ్రీనివాస్ సార్ గారికి, దయానంద్ రెడ్డి సార్ గారికి, రమేష్ సార్ గారికి, హైమద్ సార్ గారికి, మాస్టర్జీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక నా ముందున్నటువంటి మన స్నేహితురాలకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. నా పేరు ఎల్చల మధు, నస్తీపూర్ నుండి వచ్చేటోని శ్రీనివాస్ సార్ విద్యాభారత్కి. ఇంకా మిగతా నేను చెప్పేది టైం లేదు కాబట్టి, ఇక పెళ్ళి అయింది, 2 పిల్లలు, మొదట బాబు, తర్వాత కూడా బాబు. థ్యాంక్ యూ మధు. ఉన్న ఉపాధ్యాయులు మరి నా మిత్రులకు గత 16 సంవత్సరాలు సందర్భంగా ఈరోజు మనం గట్ టుగెదర్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా పేరు దేవి సింగ్ రాథోడ్, నాది ఇబ్రహీమాబాద్ విలేజ్, చిన్న మారుమూల తాండా. నేను ఇప్పుడు కానిస్టేబుల్గా 2018 నోటిఫికేషన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ బాసర దగ్గర బైన్సా అనే టౌన్లో పనిచేస్తున్నాను. మ్యారేజ్ అయింది రీసెంట్గా, ఒక వన్ మంత్ ఆర్ ఒక 20-25 డేస్లో నాకు బాబు పాప రాబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది ఎప్పుడు పెట్టినా దీనికోసం నేను నాకు ఒక నెల రోజుల ముందు ఫోన్ చేసాడు అనిల్, అది గ్రూప్ యాక్టివేషన్ అయింది, నాకు నంబర్ ఉంది. అయితే చూసిన ఇదేంటి కొత్తగా ఇంకో గ్రూప్ ఉంది, సార్ నంబర్ ఉంది, ఇంకేదో కొత్త వేరే వాళ్ళు ఉన్నారు. చూసినా కానీ నాకు అర్థం కాలేదు. అరే మళ్ళీ ఒక ఎస్ఎస్సి గ్రూప్ విద్యావాది అని ఇది వచ్చింది. చూసేసరికి మొత్తం చూస్తే బ్యాక్గ్రౌండ్ మనోళ్ళే ఉన్నారు. అరే మళ్ళీ గ్రూప్ క్రియేట్ చేసిరని నేను చూశాను. ఫోన్ చేసిండు, ఎక్కడున్నావు అంటే సో అక్కడ డ్యూటీలో ఉన్నానంటే, సరే మనకు గట్ టుగెదర్ పార్టీ ఉంటుందని చెప్పిండు. అయితే ఎప్పుడైనా పెట్టు నువ్వు కానీ ఒక 15 days ముందు నాకు చెప్పు. 15 days ముందు చెప్తే అది కూడా సండే ఏమైనా లీవ్స్ వచ్చే టైంలో పెట్టు. అందుకోసం మొన్న చెప్పిండు, ఒక 10 days బ్యాక్ చెప్పిండు. రెగ్యులర్గా 3 days లీవ్ వేసిన, ఈరోజు సండే ఇది ఆప్షన్ అంటే ఇంకా 2 days నాకు కట్ అయినట్టు. నేను ఈ లీవ్లో వచ్చి ఈ ప్రోగ్రామ్ అందరికి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గురువులందరికీ నమస్కారం, మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అశోక్, సార్కు ప్రియమైన శిష్యుణ్ణి శ్రీనివాస్ సార్కి. సార్ లేకపోతే నేను లేను. అరుంధతి సినిమాకి అయినా బ్యాచ్ మొత్తం ఆమె పగబట్టి చెప్పాడు. చాలా అప్పుడు నన్ను బాగానే కొట్టిండు. ఆగ్రా బ్యాచులర్. అయితే నాకు పాప ఓ బాబు. నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా, ప్లస్ ఇంకోటి ఏంటంటే అరబిందో ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నా. ఐఎంబీలో సార్, అలా అమ్మ బాగాలేని చెప్పి. అవును సార్, ఐఎంబీలో టెక్నీషియన్.
గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నా పేరు కే మల్లేష్, చింతల్చెరు. నాకు మ్యారేజ్ అయింది, ఒక కొడుకు ఒక కూతురు. జాబ్ చేస్తాను. ఆహ్వానాన్ని మన్నించి గ్రూప్ క్రియేట్ చేయడం. మన జీవితంలో చాలా పనులు చేస్తుంటాం, చాలా బిజీగా ఉంటాం. ఒక రీఫ్రెష్మెంట్ కానీ ఈ జ్ఞాపకాలు అనేవి మనకు చిరకాలం ఉండిపోతాయి. సో అందువల్లనే గెట్ టుగెదర్. సో మన కొన్ని సర్వేలలో కూడా వెళ్ళడైంది, మన ఫ్రెండ్స్తో మనం ఎక్కువ సమయం మనం ఎంత ఫ్రీగా ఉంటామో మన ఫ్యామిలీలో కూడా అంత ఫ్రీగా ఉంటాము. సో అందుకనే ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఆ ఫ్రెండ్స్ తోని టచ్ లో ఉండండి. ఓకేనా? మనకు అమూల్యమైన సందేశాన్ని తెలిపవలసిందిగా కోరుకుంటున్నాము. శాంతినికేతన్ స్కూల్లో చదివాను. 3వ తరగతి తర్వాత 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభారతి స్కూల్. ఎప్పుడైతే మనం విద్యాభారతి స్కూల్ వచ్చినామో అప్పుడు విద్యాభారతి స్కూల్లో గదులు లేకుండా చెట్ల కింద కూడా కూర్చొని చదువుకున్నాం. మెల్లమెల్లగా స్కూల్ కన్స్ట్రక్షన్ అయింది. సో మెల్లమెల్లగా కాంపౌండ్ వాళ్ళు లేపారు, మనం కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టారు. సార్ ఏమో ఇటుకలు పెడుతుండే, మనం నైట్ టైం ఇటుకలు గీకి పారిపోతుండే కదా. సో ఈ విధంగా ఏంటంటే నాకు ఎస్పెషల్లీ చాలా గుర్తుంది నైట్ క్లాసెస్ లో ఒకసారి పాపం రాజు యాదవ్ని దుప్పటేసి కొట్టారు. అది ఏం చేసిండో కానీ చేసేటాకలు అందరు కొట్టిరు, ఏడుచుకుంటూ కూర్చున్నాడు. తర్వాత తీవ్రంగా ఉండే పరిణామాలు, ఎందుకంటే నైట్ క్లాస్ లో ఆంజనేయ సార్ ఉంటుండే. సార్ ఏం చేయకుండే ఇట్లా వినాలి, ఫోన్ పక్కకు పెట్టుకుని పడుకుంటుండే, చిన్న నోకియా ఫోన్. అలారం వస్తే గాలి ఇట్లా ఫోన్ లేపుతుండే. అలారం సౌండ్ కి లేవాలి అంతే, నువ్వు లేవలేకపోతే ఏ బరిగేతో రప్పమని వేస్తుండే అంతే ఇంట్లో పడి. సో సార్ భయానికి లేస్తుండే. తర్వాత ఒక సార్ ఉంటుండే, సార్ పేరు గుర్తుకొస్తుంది, కేరళ సార్. సార్కి మాత్రం చాలా సతాయించినాం మేము. ఏం సతాయించాడు సార్ అంటే, వచ్చి తలుపులు పనగొట్టడం ఒకటే తక్కువ, తలుపులు తీసేది కాదు, నిద్రలకేంచి లేచేది కాదు, చదివేది కాదు. సార్ అరే రాజు యాదవ్, ప్రతిసారి రాజు యాదవ్ అని అడుగుతుండే సార్. సో చాలా ఎంజాయ్ చేసినామండి. సో మన మిత్రులు కూడా నైట్ క్లాసెస్ చాలా చేస్తుండే. ఎవరైనా రాకపోతే అరుంధతి బ్యాచ్ ఒకసారి పాపం వాళ్ళు అరుంధతి బ్యాచ్ చేయాలి. నాగరాజు, అంజనేయులు, లింగమ్మ, బాలరాజ్, భాస్కర్, రాజు సినిమా పోయి ఇచ్చారు. నైట్ మీరు పనిష్మెంట్ ఇచ్చి బాగుంది. అరుంధతి లీడర్. సో వీళ్ళు ఏం చేసి సినిమాకి పోయారు, వచ్చి సపోర్ట్ దాకా పడుకోక లొల్లి చేసారు. మనం సార్కి చెప్పారు, అదే చెప్పిండు. కానీ అదొక స్వీట్ మెమొరీ లాగా ఉండిపోయింది ఎప్పుడైతే. సో ఒకసారి ఏమైందంటే మన ఆంజనేయ సార్ కొడుతున్నప్పుడు అనిల్ ధర్మ కానీ చేయదిగింది. ఏం యాక్టింగ్ ధర్మ, భాస్కర్ వాడు అప్పుడుంటే అప్పుడే మా రాజేష్ గారు ఏం చేస్తుండే అని చెప్తారు. ఒక దిండు పట్టుకొస్తుండే, వాడు వాడికి పోయేటప్పుడు దిండు తీసుకుపోతుండే. ఎవరికి ఇవ్వకుండా వాడు ఒకటే పడుకుంటుండే దిండు మీద. సో ఎంత ఎంజాయ్ అంటే సార్ ఏంటంటే లేపని అందరూ చెప్తుండే. మనోళ్ళు ఏంటంటే డైరెక్ట్ దుప్పట్లు గుంజేస్తుండే. సో వాడు దుప్పటి గుంజుతుండే గట్టి ఇట్లా పట్టుకొని పడుకోండి. వాడు దుప్పటి గుంజుడే ఆలస్యం ఇట్లా లేచి చూడగల స్టోరీస్ చెప్పుకుంటారు. సో మన మేబీ ఫుడ్ కూడా రావడం జరిగింది అనుకుంటా. మన ఫోటో చూద్దాం. క్లాస్ అండి రాజేష్. సండే స్పెషల్ క్లాస్ సీసార్ క్లాసెస్ ఉంటుండే. సీసార్ క్లాస్ అంటే మార్నింగ్ మనకు 7 o'clock, ఎర్లీ మార్నింగ్ 7 o'clock కూడా ఉంటుండే. ఒకరి లెక్క చెప్తాడు, దాని తర్వాత మొత్తం లైఫ్ లెసన్స్. వెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్ ఇఫ్ క్యాష్ నేర్పిస్తున్నాను. సో నేను మేనేజ్ చేస్తున్నాను, చాలా మంచిగా పోతుంది లైఫ్. అది నాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్. ఒక్క సుత్తి, అదొకటే సుత్తి నర్మదా రసోయి అని చెప్పేసి హోటల్లో పడి పెట్టినాను. తర్వాత అలా అది ఫెయిల్ అయింది. దాని తర్వాత మళ్ళీ నేను హ్యాబిట్స్కి వెళ్ళడం జరిగింది.
అక్కడ హోటల్ మంచిగా రన్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఓన్గా హోటల్ పెట్టడానికి ట్రై చేస్తాం. ఫిలాల్ అయితే ఎక్స్పీరియన్స్ మంచిగా తీసుకుంటున్నా. ఇంకా ఈ గర్ల్స్ నుంచి ఎవరు వస్తలే बड़ा मजा हाँ सर अब और सर नमस्ते सुबह में एक्सरसाइज अच्छा कराते थे सर आप రమేష్ సార్ మనకి మార్నింగ్ 9 నుంచి 5 దాకా మళ్ళీ మనకు స్కూల్ టైమింగ్. స్కూల్ తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ 5 గంటల నుంచి 6 గంటల దాకా, ఏది బుక్ అక్షరాలు కనబడడం దాకా, మళ్ళా గంట స్పేస్. దాంట్లో మనం ఇంటికి పోవాలి, తినాలి, మళ్ళీ సక్కగా మళ్ళీ తోవాట 8 నుంచి 10 దాకా మళ్ళా. ఇక అట్లా 394 మార్క్స్ వచ్చింది. ఇక సోనియా యాదవ్ గురించి చెప్పాలంటే మన క్లాస్లో టాపర్ ఉండే ఆమె. సీన్ సార్ వార్నింగ్ ఉండే, ఎవరికైనా డిస్టర్బ్ చేయరు, టాపర్లకు డిస్టర్బ్ చేయకూడదు, మీ వల్ల వాళ్ళు 6 మార్కులు కోల్పోతే కష్టం. ఇక గాలికల్లా నేనేం చేసిన సోనీకి డిస్టర్బ్ చేయలేదు. అరే సార్ ఏది సార్ రాజేష్ చెప్పినా రాసుకోడు పోరాడు. సోనియా యాదవ్ స్పీచ్ ఇక నాకు అంజలి గారు బాగానే హెల్ప్ చేసాడు ఎస్ఎస్సీలో. ఈవెన్ నాకు సోషల్లో ఒక ఆన్సర్ షీట్ కూడా వాడే ఫిల్అప్ చేసింది అనుకో. సో సోషల్లో 86 మంచి మార్క్స్ వచ్చేసింది. బస్ అవురమ్మా మస్తు చేసినాము. నువ్వు అయితే 10th క్లాస్ స్కూల్ లైఫ్ గురించి నేను నా పర్సనల్ స్కూల్ లైఫ్ అంటే నేను నా లైఫ్ గురించి నేను షేర్ చేయాలనుకుంటున్నా. అంటే 10th ఒకటే అని కాదు, నేను ఫస్ట్ శిశులో చదువుతుండే. అంటే నా విద్యాభ్యాసం ఎట్లా జరిచింది అయితే శిశు క్లాస్లో మన శాంతినికేతన్ దౌలతా శాంతినికేతన్లో శిశు క్లాస్లో ఫస్ట్ జాయిన్ కాగానే అందులో ఏముండేనంటే మనకు ఆలు 1 2 హిందీ ఆలు ఇవే నేర్పిస్తుండే. ఇది నేను జర తొందరగా నేర్చుకున్నాడు 1 ఇయర్లో. అవి నేర్చుకోగానే మా డాడీకి ఏముండేనంటే మా కొడుకు మస్తు హుషారు ఉన్నాడు, తోపుతురు చందు అనుకుంటా చక్కగా ఏం చేసిండో తీసుకొని పోయి 2వ తరగతి లేచిండు. 2వ తరగతి లేయంగానే అందరూ నాకు కూడా తెలుగు చదువుతున్నారు, నాకు ఆ చదవడానికి వస్తలేదు. అట్లా నాకు దగ్గర 4వ తరగతి దాకా తెలుగు చదవడం రాలేదు. దాని తర్వాత నిర్మలా టీచర్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ నేను 1వ తరగతి ఉన్న స్టడీని 4వ తరగతిలో ట్యూషన్లో నేర్చుకున్నాను. అక్కడ తెలుగు చదవడం నేర్చుకున్నా, రాయడం నేర్చుకున్నా. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక పికప్ అవుతున్నా అనుకునే మూమెంట్లో ఏం చేసిండు మళ్ళీ మా అరే నా కొడుకు మళ్ళీ హుషారు అయిపోయింది. మళ్ళీ చక్కగా తీసుకొని గజ్వేల్లో మా మమ్మీకి ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చిండే అనాజ్పూర్లో. మళ్ళీ 5వ తరగతి ఆడిపోయినా, కొత్త దోస్తులు, మళ్ళీ కొత్త కల్చర్, మళ్ళీ కొత్త సార్లు, మళ్ళీ అంతా కొత్తగా ఉంటుండే. ఇక 5వ తరగతి చదివిన ఆయన రైతలెట్టి ఆడినా. అంటే ఆ చదువుకిలో ఉన్నారు కజిన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తా, నేను ఇక్కడ దోస్తులు ఎవరు అర్థమవుతలేరు అని చెప్పేసి అన్నా. ఆడికి వెళ్ళి 6వ తరగతి మన లిటిల్ ఏంజల్ స్కూల్కి వెళ్ళింది. అగారా అర్థమవుతుందా సార్? అంతే కదా సార్, నాకు ఇప్పుడు ఈ ప్లేస్ దొరికింది, నేనే మాట్లాడడానికి. అన్న భాస్కర్ ఒక 2 నిమిషాలు వస్తావా? ఇదే సభ వేరే పార్టీ మీటింగ్లు అయితే గట్టిగానే మాట్లాడుతుంటాం కానీ ఇది కాబట్టి అమ్మ ప్రీతిక అక్క వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన శ్రీన్ సార్ గారికి, అలాగే రమేష్ సార్ గారికి, దయానంద్ రెడ్డి సార్ గారికి, అలాగే మాస్టర్జీ గారికి, అలాగే తోటి నా మిత్రులందరికీ కూడా మన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఒక సంవత్సరం ముందు మన శ్రీన్ సారు అన్ని క్లాసులని కలిపి మన సంగారెడ్డిలో సమ్మేళనం చేసి ఒక ప్రోగ్రాం చేసిండు. అలా మన క్లాస్ నుంచి కూడా చాలా తక్కువ వచ్చింది, మనకు తెలిసి 10 మంది రావచ్చు. కానీ ఈసారి అనిల్ కానీ ప్రీతిక కానీ వాళ్ళు ఒక కోఆర్డినేషన్ చేసుకొని అందరూ క్లాస్ మొత్తం రావాలి, అందరి వాళ్ళ బాధలు ఏమయ్యి, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఏమైందని 10 ఏళ్ళ తర్వాత మనం 10-15 ఏళ్ళ తర్వాత చూసుకుందామని మళ్ళీ పిలిపించారు. వాళ్ళందరికీ కూడా ప్రీతిక గారికి అలాగే అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆర్గనైజ్ చేయడం ఎవరి తరం కాదు. ఎందుకంటే నేనే 10 సార్లు నర్సీపురం మనకి మన భాస్కర్కి చెప్పిన ఇక అనవద్దు కానీ బిచ్చం అడిగినట్టు అడుగుతుండ్రా పాప. మనకి వాళ్ళు ఫోన్లు చేసి మరీ అడుగుతుండు. బిచ్చం ఎలా అడిగితేనే తొందరగా ఇస్తారు, వాళ్ళు వేస్తలేరు. ఎవరో కూడా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇవ్వకుండా అందరు రమ్మనండి, అందరూ వస్తే. ఎందుకంటే అందరు రావాలని పైసలు మ్యాటర్ ఆయన
సరే గర్ల్స్ ఇవ్వాలన్నా బాయ్స్ ఇవ్వాలన్నా కాదు, అందరి ఇయనికి అందరితో సోమతుంది. కానీ అందరు వస్తే మేమెందుకు మీరు తక్కువనామా మేము తక్కువనామా అని అనుకుంటా అందరు విలువాలని చెప్పి అనిల్ తొందరవాడి ఈ కార్యక్రమం పెద్దగా సక్సెస్ఫుల్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక చూసుకున్నట్టయితే మన అంజాగౌడ్ కానీ మన గోవర్ధన్ రెడ్డి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు గత 15 సంవత్సరాల ముందు, ఇప్పుడు ఇక ఎంతో అందరం పెద్దగా అయిపోయినాం, కానీ ఆ టైంలో అందరం చిన్నపిల్లలమే. ఎందుకంటే సార్లు మనం మంచికి తిట్టిరు, చెడుకు తిట్టిరు, మంచికి మెచ్చుకోరు, చెడు కూడా మెచ్చుకోరు మనని. కాబట్టి వాళ్ళు మన మధ్య లేరు. వాళ్ళ లేని బాధ వాళ్ళ ఇంట్లోలకు తెలుస్తుంది మనకంటే ఎక్కువ. అందుకే వాళ్ళ జ్ఞాపకాలని, వాళ్ళ మంచిని మనం గుర్తించుకొని మనం ముందుకెళ్ళిపోవాలి. నాకు సీన్ సారు, నేను 9th క్లాస్ 10th క్లాస్లో వచ్చినాం. ముందు 8th క్లాస్లో మేము శిశుమందిలో అయినాం. మాతో పాటు ఇంతకు మిత్రుడు చెప్తున్న రాజేష్ అన్నట్టు ఆయన, రాజేష్ నేను 8th క్లాస్లో మేము శిశుమందిలో అయినాం. రాజేష్ ఒక్కరికి హిందీ వస్తుండే, నాకు హిందీ రాకపోతుండే. వాడు హిందీ సరే వాడికి సబ్జెక్ట్ వచ్చు, ఆ హిందీలో నాకు మిగతా సబ్జెక్టులు వస్తుండే. ఆ హిందీ ఒక్కటి చూపెడితే నీకు చూపెట్టాలంటే ఇవన్నీ చూపెట్టాలంటుండే వాడు. ఆ హిందీ ఒకటి చూపెడుతుంటే దాని తగ్గట్టు అన్ని చూపెడుతుంటే, ఎందుకంటే ఇలా చూపెట్టకపోతే లాస్ట్ మళ్ళీ ఇంక ఎగ్జామ్ చూపెట్టడం అనుకో, బయటతో చూపెడుతుంటే మనకి అన్ని. అట్లా మన దగ్గర మళ్ళీ సీన్ సారు, మా దగ్గర అయితే చందాపూర్ నుంచి నాకు దేవులపల్లి మా శ్రావణ్ ఉంది, మా అమ్మపల్లి దేవులపల్లి. కాబట్టి ఓన్లీ సీన్ సారు అంటే దౌతాబాద్ విద్యాపడ స్కూల్ అంటే స్కూలు విద్యాపడతాను కాదు, సీన్ సార్ ఉంటూ పోవాలి, కంపల్సరీ పోవాలకి సీన్ సార్ ఆయన. మరి తప్పు చేసాం, నువ్వు ఆయన మీరేం చేశారు ఆయన కొట్టున్నట్టుండే. జనరల్గా మా బాబు ఫస్ట్ మా నాన్నకు కూడా తెలియకపోతుండే. మా నాన్నకు ఒక సంవత్సరం 9th క్లాస్ అయిపోయినాక 10th క్లాస్కి ఆయనకు అర్థమైపోయింది సీన్ సార్ ఆయన. రమేష్ సార్ మీరు తర్వాత వచ్చారు కాబట్టి మళ్ళీ రమేష్ సార్ మీద చిన్న కోపం ఉండే నాకు. ఎందుకంటే సోనీ యాదవ్ వాళ్ళ నాన్న మా నాన్న ఒక 1 డే లేట్ చనిపోయి ఉండే. చనిపోయినాక నేను ఒక 15 రోజులు రాలేను. అయిపోయినాక వచ్చినాక రమేష్ సార్ ఎందుకు రాలేమంటే ఇట్లా ఉందా అంటే, అయినా సార్ ఒక విషయంలో కొట్టినుండే ఆ రోజు నాకు గుర్తుంది ఇప్పటి కూడా. కానీ సార్ అర్థం చేసుకోకుంటుండేమో అనిపిస్తుండే నాకు. సరే ఇవాళ మనం దేవుని దేవాలు అందరం మనం మంచిగా అయినాం కాబట్టి మనకు వాళ్ళ టైంలో సరే మన మంచిగా అయిపోయారు కాబట్టి అవన్నీ మంచిగా అనుకొని గుర్తించుకొని మనం పెద్దగా కాబట్టి మంచిగా అయినాం. సరే నేను కూడా ఒక గమ్యం ఫౌండేషన్ అన్న ఒక ఫౌండేషన్ పెట్టినా ఒక 3-4 years బ్యాక్. దేవుని దయ వల్ల కరోనా కష్టకాలంలో కూడా కొన్ని వందల కుటుంబాలకు, ఎంతో మంది కుటుంబాలకు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కానీ వాళ్ళకు అన్నం లేని వాళ్ళ నిరుపేదలకు ఎంతో మంది కూడా సాయం చేసినాం. అందులో మాతో పాటు కొంతమంది మిత్రులు కూడా మాకు సహకరించారు. వాళ్ళని కూడా ఎందుకంటే మాకు సపోర్ట్ ఉన్నారు, మంచిగా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం అని. ఇప్పటికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచిపోయింది, కొన్ని వందల కుటుంబాలకు చేసినాం. దేవుని దేవాలు అందరూ కూడా చేసిన మంచి ఎక్కడ పోదు, చేసిన మంచి మనకే దక్కాలనుకోవడం కూడా తప్పు వృధా. మన తరాలకు దక్కాలనుకోవడం మన ఉత్తమం. ఎందుకంటే ఇవాళ మనం చేసిన మనకే దక్కాలనేది కూడా ఏమైతుంది ఏమని తెలుస్తలేదు కాలం. మంచి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఏదో పాపం చేసినట్టు నువ్వు మీ తల్లిదండ్రులు చనిపోయారు, మీ పిల్లలు చచ్చిపోయినారు. చిన్న పిల్లలకు వాళ్ళు ఏం తప్పైతే చేయరు కదా, వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతాయి. అందుకే ఏ తప్పు మనకు తెలిసి ఏదైనా కానీ అందుకే తరాలు మనం చేసే ఏది మంచితనం అనేది తరాలకు దక్కుతుంది. కాబట్టి నలుగురికి ఎంతకున్నా సాయం చేద్దాం. ఎందుకంటే మన దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది, ఎవ్వరం లేనోళ్ళమే. మన దగ్గర 10 ఉంటే మనకన్నా 15 ఉంటాడు, 15కి 20 ఉంటాడు. కానీ చేసే గుణం అందరికీ రాదు. మన అందరం మంచి వ్యక్తులు మంచిగానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నాకు విద్య నేర్పిన గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నా పేరు బక్కన గారు సురేందర్ రెడ్డి ఉండే. నాకు ఒక నామకరణం చేసిండు మా అనిల్ అన్న. సుక్క అంటే బక్కన్న గారు చుక్క బాగా కలిపి చేసిండు. నేనేం చేసిన ఆ గౌరవంతో నేను స్వీకరించిన. ఎందుకంటే ఆ టైంలో చిన్న ఏజ్ కాబట్టి అందరం కూడా స్వీకరించాలి. సుక్క అనగానే ఫీల్ కాకుండా నేను నామకరణం కూలి మీద పెట్టి మా వాడిని అప్పుడు దొడ్డుకుంటుండే మా అన్న కూలి మీద పెట్టినా. కానీ మళ్ళీ ఒక టీం ఉంటుండే, అప్పుడు కబడ్డీ టీం ఉంటుండే సార్. ప్రీతిక అనిల్ మేమందరం కవాల్సుకొని ఒక టీం పంచుకుంటుంటే మేము ఆ పంచుకొని మనం గెలవాలి, మనమే గెలవాలి, మేమే గెలవాలి ఉద్దేశం ఉంటుండే. అందరూ మా స్నేహితులు మిత్రురాలు కూడా ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. అందరితో ముందుగా పదవి ఉందని 16 years అయిపోయింది. చాలా మంది నేను ఇందులో చాలా మంది గుర్తుపట్టలేదు. ఈవెన్ దో డీపీస్ ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయగానే డీపీస్ చూసా ఎవరెవరు ఎలా అయ్యారు అంటే ముందు వస్తున్నాం కదా, కనీసం మినిమం వాళ్ళ నేమ్ అయినా తెలుసుకోవాలి కదా అని చెప్పేసి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అండ్ ప్రీతిక. ఎందుకంటే ఈ టైంలో ఈవెన్ దో నేను జాబ్ చేస్తున్నా, నేను నా పాపకు కూడా మినిమం నా డైలీ లైఫ్లో నేను 2 hours కూడా నా పాపకు స్పెండ్ చేయను. అలాంటిది వీళ్ళు
వీళ్ళందరూ కలవాలని చెప్పేసి ఇంత వాళ్ళ టైం, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జాబ్, ఎవ్రీథింగ్, వాళ్ళ పర్సనల్స్ అన్ని వదిలేసుకొని చేస్తూ మా కోసం మళ్ళీ ఒక ఉద్దేశంతో చేస్తున్నందుకు థ్యాంక్ యూ, మై స్పెషల్ థ్యాంక్స్. యాక్చువల్లీ నిజంగా మా సురేందర్ చెప్పినట్టు వాళ్ళు అడగడం డబ్బులు ఇవ్వండి అని అడగడం నిజంగా అంత పేషెన్సీకి నిజంగా హెడ్స్ ఆఫ్. మేబీ టీచర్స్కే సాధ్యమవుతుందేమో అంత పేషెన్సీ. అండ్ స్పెషల్గా చెప్పాలంటే శ్రీన్ సార్ని చూశాను, శ్రీనివాస్ సార్ని 2-3 times. ఒకరోజు నాకు బాగా రిమెంబర్, సార్ని నేను ఎప్పుడు చూసా అంటే అది ఉపాధ్యాయ దినోత్సవం రోజు చూశాను. అక్కడ పిఎస్ఆర్ గార్డెన్ లో చిన్న ఎగ్జిబిషన్ అవుతుందంటే సార్ వాళ్ళ మేడంని తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను కార్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయాను. తర్వాత మా హస్బెండ్ కి చెప్పాను, సార్ మా సార్ అని. మా హస్బెండ్ చెప్పారు వెళ్ళి విష్ చేసి రా అని చెప్పేసి. నేను విష్ చేసి వచ్చి మళ్ళీ కార్కి వెళ్ళిపోయాను. బట్ ఐఎమ్ సారీ సార్, నేను ఆ రోజు మిమ్మల్ని ఇంటి దాకా డ్రాప్ చేయలేదు, ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది అని చెప్పేసి డ్రాప్ చేయలేదు. నేను ఎవరిని అంటే చాలా మందిని 10th అయిపోయాక ఇప్పుడే చూశాను. నాకు 10th అయిపోయాక అశ్విని ఒకటి, మమత ఒకటి టచ్ లో ఉంది. అండ్ మమత ఇప్పుడు ఎస్ఐ జాబ్ చేస్తుంది పరిగిలో, చెప్పమంది, తను రాలేకపోయింది. అండ్ ఫ్రెండ్ అశ్విని ఇప్పుడు తను కెనడాలో సెటిల్ అయింది, టొరంటోలో. తను మంచి పొజిషన్ లోనే ఉంది. తన నుండి కూడా అందరికి హాయ్. ఇంకా చెప్పాలి అంటే సార్ ఇంగ్లీష్ చెప్పడానికి వచ్చేవాళ్ళు. సార్తో ఒక మాట ఆఫీస్ రూమ్ లో, ప్రిన్సిపల్ రూమ్ లో ఒక మాట అన్నారు, ఏంటి మీరు పిల్లల్ని ఎందుకు టీవీ చూడనియరు, చూస్తే ఏమవుతుంది, చూస్తే అయిపోతుంది కదా అని సార్ అంటే, షీన్ సార్ అన్నారు అప్పుడు చూడొచ్చు కానీ వీళ్ళు ఒక్కరితో ఆఫరు, అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదా ఇంకో ఛానల్ మారుతామంటారు. నిజంగా అవి అప్పుడు చిన్న చిన్న విషయాలే కానీ అవి తర్వాత చాలా నేర్పిస్తాయి. అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఒక రోజు లేకపోతే ఏమైతుంది, ఏమన్నా పెద్ద అదైపోతుంది ఇదైపోతుంది అని. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను. ఇంత సంపాదించడానికి నిజంగా ఆ రోజు ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ అనేది ఇంపార్టెంట్. అలాగే నా విషయంలో కూడా స్కూల్ లైఫ్ అనేది చాలా, అండ్ నాకు చాలా మిస్సింగ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఓవర్ ప్రెషర్ ఏదైనా ఆఫీస్ లో అనిపించినప్పుడు నిజంగా అప్పుడు ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేసి ఉంటే అయిపోయేది కదా, ఎందుకు ఎంజాయ్ చేయలేదు. దేవులపల్లి నుంచి నాకైతే మా బావ మీ అందరికీ తెలిసి టచ్ లో ఉన్నారు. తర్వాత నేను మ్యాథ్స్ అందరినీ చాలా మందిని 80% ఇప్పుడే చూస్తున్నాను అందరినీ. అప్పుడు డాన్స్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా అవకాశం వస్తే డాన్స్ చేస్తున్నా ఫెస్ట్ లో, కాలేజ్ ఎక్కడైనా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మాస్టర్ జీ. నిజంగా ఒక మనిషి అంటే నాకు ఇప్పుడు నేను ఎవరితో అయినా అంటే ఏమైనా మీటింగ్స్ ఏమైనా మాట్లాడినప్పుడు కూడా ఒక మనిషి మీరు అన్నారు మాస్టర్ జీ అనకుండా వేరే అంటే కొట్టేవారు. నిజంగా ఒక డెడికేషన్, మనిషి ఏదైనా చేయగలుగుతారు వాళ్ళ నుంచి అని చెప్పాలి అంటే అట్లా వీళ్ళు పిలవగలుగుతారు అనే ఒక ఐడెంటిటీ కూడా నేను నేర్చుకున్నాను. అంటే ఒక మనిషి ఇప్పుడు నేను ఆ పిల్లలకు చెప్పాలని నువ్వు ఇదే అనాలి చేయగలుగుతామని మీరు చెప్పారు. అండ్ ఒక స్పెషల్ ఐడెంటిటీ వచ్చింది మాస్టర్ జీ అని చెప్పి. ఈవెన్తో మేము ఇప్పుడు టీచర్ అనలేము, సార్ అనలేము, అది ఫిక్స్ అయిపోయారు. థ్యాంక్స్. ఇంకా సార్ వాళ్ళు రాలేదు, వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. హోప్ సో నెక్స్ట్ ఇయర్ మేబీ మళ్ళీ ఇంకెక్కువ మీట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ర్యాంక్, తిను ర్యాంక్ కాదు. నా విషయంలో ర్యాంక్ ఈజ్ వన్ ఐక్యూ మాత్రమే. ఎందుకంటే మనకు వచ్చిన అవకాశాన్ని మనం మలుచుకోవాలి. నేను యాజ్ ఎ కెమికల్ ఇంజనీర్ గా చేశాను, నేను ఇప్పుడు ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. కానీ నాకు చాలా అంటే నేను చదివిన కోర్స్ కి లాట్ ఆఫ్ అప్డేషన్స్ అవుతున్నాయి. మనం చదివాం కదా, మనకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, అదొక జస్ట్ ఐక్యూ, నీకు ఎంత ఐక్యూ ఉందని. అండ్ ఇంకోటి చదువు సంస్కారం నేర్పిస్తుంది అని కూడా, అది గొప్ప విద్యార్థుల దగ్గర నుంచే వస్తుంది. కొన్ని విషయాలు నాకు ఇంకా గుర్తునే ఉన్నాయి. సార్ అన్నమాట ఇందాక రాజేష్ అన్నాడు, అదే కరెక్టే, అది వాస్తవానికి చాలా కరెక్ట్. ఒక సంస్కారం, క్యారెక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే సమాజంలో ఒకసారి కీర్తి ఒకటి వచ్చింది, ఒకటి పోయింది అన్నా, ఒకటి వచ్చింది అన్నా మళ్ళీ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. అండ్ మా బావ గమ్యం ఫౌండేషన్ చేస్తున్నాడు. అంటే అందరికీ ఆ ఉద్దేశం ఉండదు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ని కూడా వదిలేసుకొని మళ్ళీ ఇంకొక మనిషికి హెల్ప్ చేయాలనడం కూడా అది అందరికీ ఆలోచన కూడా ఉండదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సురేందర్ ఫర్ హెల్పింగ్ టు పూర్ పీపుల్స్ అండ్ నీడీ పీపుల్స్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరుతో సహా నాకు మీరు అందరు గుర్తున్నారు. సో మీరు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు సార్, మీరు కూడా 10th క్లాస్లో. సో రమేష్ సార్ ప్రిన్సిపల్గా ఉండేవాడు, అప్పుడప్పుడు సోషల్ కూడా చెప్పేవాడు. సో మాస్టర్జీ యాజ్ అందరికీ తెలుసు. శ్రీనివాస్ సార్ గురించి లాస్ట్ మాట్లాడతాం. సో
నేను విద్యాభారతిలో ఒక 1 year చదివాను సార్. చదివాను నేను యాక్చువల్గా 9th వరకు శాంతినికేతన్ స్కూల్లో చదివాను. మేబీ విద్యాభారతిలో చదివిన ఆ 1 yearలో మీరు చూసిన అజయ్ 9th class వరకు మీరు చూసిన అజయ్ క్వైట్ డిఫరెంట్ అండి. అది మేబీ నాతో పాటు శాంతినికేతన్లో చదువుకున్న నా ఫ్రెండ్స్కి తెలుసు. సో ఎందుకంటే 10th classలో చాలా నేర్చుకున్నానండి. 9th class వరకు నాకున్న ఒకటే ఒక థింగ్ జస్ట్ ఎంజాయ్ చేయడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం. ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా ద నెక్స్ట్ థింగ్ ఉండేది. ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేశాను 9th class వరకు. బట్ ఎప్పుడైతే 10th classకి వచ్చానో సో ఈ చదువుతో పాటు డిసిప్లిన్, సో ఇవన్నీ నేను 10th classలో నేర్చుకున్నాను. చాలా సైలెంట్గా ఉండేవాడిని నేను, జగన్ ఇద్దరం. సో 10th class అనేది మనకు చాలా నేర్పిస్తుందండి యాక్చువల్గా. ఎందుకంటే 10th class అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి మనకి ఇచ్చే లైఫ్లో మొట్టమొదటి అవకాశమే 10th class. 9th class వరకు మిమ్మల్ని అంటే ఈ ఎగ్జామ్స్ కానీ చదువు ఇదంతా లిటిల్ బిట్ లెస్ బోదర్ థింగ్. బట్ 10th classలో మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది మిమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి. సో జనరల్గా ఇంతకుముందు మార్క్స్ మెటీరియల్ అండి, మనకు వచ్చే మార్క్స్ అనేది ఇట్స్ జస్ట్ ఏ క్యాల్కులేషన్ ఆర్ ఇట్స్ జస్ట్ ఏ నెంబర్. మనం అచీవ్ చేసిన ఈ మార్క్స్ ఏవైతే మనం చూసుకున్నప్పుడు అది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. మనం బయట ఓపెన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు మన ఇంటర్కి వెళ్ళినా కానీ లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్ళినా కానీ మనం ఏదన్నా అచీవ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ని అయితే ఖచ్చితంగా ఆ నెంబర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను 10th classలో నా మెమోరీస్ ఫస్ట్ థింగ్ చాలా భయంగానే నా 10th class జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా సో ఆ భయం అనేది నేను భయం అని అనుకోనండి, యాక్చువల్గా అది డిసిప్లిన్ అనుకుంటాను. సో అది నాకు 10th classలో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. సో మాదంతా ఒక టీం ఉంటుండే, నేను, జగన్, అనిల్ ధర్మ, గోవర్ధన్ ఈరోజు మన మధ్యలో లేడు, చాలా బాధాకరమైన విషయం అండి. సంజయ్ గౌడ్ కూడా. సో నాకు ఎక్కువ గోవర్ధన్తో ఇనిషియల్ డేస్లో గోవర్ధన్తో చాలా మంచి ర్యాప్ ఉండేది. వాడు అంతకుముందు శాంతినికేతన్లో వాడు నేను కలిసి చదువుకున్నాం కాబట్టి విద్యాభారతికి వచ్చిన తర్వాత వాడితో మంచి ర్యాప్ ఉండేది, నాతో పాటు కలిసి తిరిగేవాడు. నెక్స్ట్ ఒకటి ఈ అరుంధతి బ్యాచ్ ఇంతకుముందు ఏంటో మాట్లాడారు కదండి, దాని నుంచి నాకు మాట మాట్లాడాలి. ఈ అరుంధతి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ రోజు యాక్చువల్గా నైట్ క్లాసెస్ నైట్ స్టడీ అనేది ఉండేది. ఇది చాలా హారబుల్ థింగ్ అండి. మన 10th classలోనే చాలా భయంకరమైన విషయం నైట్ స్టడీస్, ఫుల్ ఎంజాయ్మెంట్ కూడా. నేను ఎప్పుడు పొద్దున్న లేసేది కాదు. జనరల్గా పొద్దున్న లేచిన తర్వాత సంజీవ్ సార్ వచ్చేవాడు, డోర్ కొట్టేవాడు, రాజు యాదవ్ ఓపెన్ చేసేవాడు. నేను లోపలికి వచ్చిన సంజీవ్ సార్ లోపలికి వచ్చిన తర్వాత నేను పడుకుని ఉండేవాడిని. జగన్ చెప్పేవాడు ఏమైంది అంటే, సార్ అంటే కొద్దిగా మలయాళీ కదా, విచిత్రంగా ఏమైంది అని చెప్పేసి అడిగేవాడు అనమాట. అయితే నేను పడుకుంటే జగన్ చెప్పేవాడు హెడేక్ సార్, నెక్స్ట్ డే వచ్చేసి కడుపు నొప్పి సార్, నెక్స్ట్ డే వచ్చేసి అది కాలు కూస్తున్నాయంట సార్. దగ్గర ఎగ్జామ్స్ వరకు కవర్ చేశాడు జగన్ నన్ను. మార్నింగ్ లేచి చదివిన సందర్భాలు చాలా తక్కువ. ఇక లాస్ట్లో సార్కి అర్థమైపోయింది వీళ్ళంతా గేమ్ ప్లే చేస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి వాడేమో పడుకుంటాడు, వీడేమో రీజన్స్ చెప్తాడు. ఇంక లాస్ట్కి మళ్ళీ ఏదో రీజన్ చెప్తే సజీవ్ సార్ అన్నాడు అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పి. సో అదొక మంచి మూమెంట్. ఈ అరుంధతి విషయానికి వచ్చేస్తే ఆ రోజు January 15th దసరా సంక్రాంతి, January 26th సంథింగ్ జనవరిలోనే కదా, 26 January. వీళ్ళందరూ ఈవినింగ్ సినిమాకి వెళ్ళారండి. ఇక మేమున్న కొద్దిమంది నైట్ క్లాస్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. నేను కూడా వాళ్ళందరితో కలిపి దూకుతున్నాను, ఎగురుతున్నాను, గెంతులేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. వీళ్ళు నైట్ 12 o'clock వచ్చినట్టున్నారు షో చూసేసుకొని.
రమేష్ సార్ వచ్చారు ఆ టైంలో. కొద్దిగా అల్లరల్లరిగా ఉంది, ఎందుకంటే ఆ టైంలో వచ్చారనమాట. అందరూ వచ్చి ఈ బెడ్షీట్స్ సర్దుకుంటూ పడుకోవడానికి కొద్దిగా అల్లరల్లరిగా చిన్న చిన్న వాతావరణం ఉండేది. రమేష్ సార్ చూసి ఏం జరుగుతుంది, నైట్ ఇంత టైం అయినా కూడా ఎవరు పడుకోలేదు అని చెప్పేసి అడిగి ప్లేట్ నా వైపు తిప్పారు సార్. మెల్లగా అజయ్ ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పటికి కొద్దిగా అల్లరి చేస్తూ ఉన్నాను అనమాట. సార్ అడిగేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాక, సార్ వీళ్ళందరూ సినిమాకి వెళ్ళి వచ్చారు సరే వీళ్ళందరూ సినిమాకి వెళ్ళి వచ్చారు సార్ అని చెప్పేసి నా నుంచి వాళ్ళకి డైవర్ట్ చేశాడు. ఆంజనేయులు దుప్పటి కప్పుకొని ఉన్నాడు, నా పక్కనే పడుకున్నాడు ఆంజనేయులు. లోపల అంటున్నాడు అనమాట, అయిపోయా లోపల అయిపోయామరా అన్నాడు. సో ఈ సభావేదికగా నిజంగా చెప్తున్నాను, అదే మీరందరూ ఆ విషయాన్ని నేను ఇప్పుడు ఓపెన్గా చెప్పేశాను. సో మీరు పూర్తి మంచి మనసుతో ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ తర్వాత కొద్దిగా సీరియస్ పరిణామం జరిగింది, వాళ్ళు బాగా కొట్టారు కూడా. సో నన్ను కొట్టలే. సో ఇంకొకటి 10th క్లాస్లో చాలా ఎమోషన్స్ నేర్చుకున్నానండి నేను. యాక్చువల్గా 9th క్లాస్ వరకు ఉండే ఒక ఎమోషన్ హ్యాపీనెస్ అనేది మాత్రమే ఉంటుండే. 10th క్లాస్లో చాలా ఎమోషన్స్ వచ్చినాయండి. బాధ వచ్చింది, ఓపిక, సంతోషం, ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి 10th క్లాస్లో. అందుకని నాకు ఇప్పటికి కూడా 10th క్లాస్ అనేది ఇట్స్ యూనిక్ థింగ్ ఇన్ మై లైఫ్. చాలా యూనిక్ అండి. సెపరేట్ ప్లేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ 10th క్లాస్లో నేను స్టార్ట్ చేసిన ఈ జర్నీ కొంతమందితో స్టార్ట్ చేశాను. అందరూ ఉన్నారు నా లైఫ్లో. సో కొంతమందితోటి ఈ 16 సంవత్సరాల తర్వాత కూడా నేను వాళ్ళతోటి ఆ ర్యాప్ మెయింటైన్ చేయగలుగుతున్నాను, వాళ్ళతోటి ఇంకా కలిసి ట్రావెల్ చేస్తున్నాను. సో అలా అంటే అట్లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడం అనేది 10th క్లాస్ వల్లే జరిగింది. ఇంకోటి ఈ గెట్ టుగెదర్ వరకు వచ్చేసండి, ఇది చాలాసార్లు ప్లాన్ చేశారు అందరూ. మధ్యలో చాలాసార్లు ఏదో ఒక అబ్స్టకల్ తోటి దాటేసుకుంటూ వచ్చేసాం మనం. కాకపోతే ఈసారి ఇది చాలా సక్సెస్ అయిందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని చూస్తేనే అర్థమవుతుంది 10th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంచుమించు అంతమంది ఉన్నాం మనం ఇక్కడ. సో స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అండ్ ప్రీతిక. చాలా కష్టమైన పని అండి ఇది, చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం వచ్చి ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఒక వంతు, అదే ప్రోగ్రామ్ ఇది నాది అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారండి. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. ఐ థింక్ అందరూ ఒకసారి చప్పట్లు కొడితే అది చెప్తుంది. సో నెక్స్ట్ టీచర్ల గురించి కొద్దిగా మాట్లాడాలండి. నేను ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ప్లేస్ ఉంది సార్ నా లైఫ్లో. ఈ 10th క్లాస్ టీచర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ప్లేడ్ ఎ యూనిక్ రోల్, ఎ కీ రోల్. సో నేను తెలుగు నుంచి స్టార్ట్ చేస్తాను. మన తెలుగు స్టూడెంట్స్ తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియం సార్ నాగేష్ సార్ తోటి స్టార్ట్ చేస్తాను. సార్ ఇప్పుడు సీరియస్గా ఉండేవాళ్ళు, ఎక్కువ తన క్లాస్ ఏంటో తను చెప్పుకొని వెళ్ళిపోయేవాడు. సార్ క్లాస్లో ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ కూడా సీరియస్గానే ఉంటుంది. అమ్మ సార్ వచ్చాడు మనం మాట్లాడొద్దు అని చెప్పేసి. కానీ ఆ క్లాసులు చెప్పేవారు, అవి ఒకసారి మనం వింటే మళ్ళీ మర్చిపోవడానికి ఇంకా స్కోప్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి హిందీ మాస్టర్జీ హిందీ అనేది మనం అది నేర్చుకోవడం కన్నా కూడా బట్టికి వచ్చి చాలా రాసేవాళ్ళు. యాక్చువల్గా ఒక క్వశ్చన్ ఎలా ఉంటే సార్ మాస్టర్జీ అదేలా రాయమని చెప్పేవాడు. కానీ అది ఒక విధంగా మంచిగా అయింది అందరికీ. ఆ విధంగా రాయడం వల్ల హిందీలో క్వశ్చన్స్ కూడా ఎలా ఉండేవి అంటే జస్ట్ 2 lines 3 lines ఆన్సర్స్ మాత్రమే ఉండే విధంగా క్వశ్చన్స్ ఉండేవి. బట్ మాస్టర్జీ వాటిని ఎలాబొరేట్ చేసి ఆన్సర్లు ప్రిపేర్ చేశారు ఆ టైంలో. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ వదిలేస్తే మాస్టర్జీ ఈజ్ ఎ గ్రేట్ మెంటర్ సార్, గ్రేట్ మెంటర్. ఎందుకంటే మనం స్టూడెంట్స్ని ఎడ్యుకేషన్ పరంగా డీల్ చేయడం వేరు, వాళ్ళకి క్లాసెస్ నేర్పించడం వేరు. కానీ మేబీ సఫర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇబ్బందులకు గురవుతున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళతో ఒక 2 మాటలు మంచిగా మాట్లాడితే ఆ టైంలో చాలా మోటివేట్ అవుతాడండి ఆ స్టూడెంట్. ఆ పని ఎక్స్క్లూజివ్గా మనకున్న టీచర్లలో మాస్టర్జీ ఎప్పుడు చేసేవారు అన్నమాట.
ఎప్పుడు చేసేవారు. ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసేవారు. ఎవరు డౌన్ అయ్యే అవకాశం ఇచ్చేవారు కాదు మాస్టర్జీ. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 2-3 సార్లు డీల్ చేశారు సార్. చంద్రశేఖర్ సార్ అని ఒక అతను, నెక్స్ట్ ఒకసారి వచ్చారు శ్రీకాంత్ సంథింగ్, ఆయన వచ్చారు. ఒక 2-3 డీల్ చేసి, ఒక పాషా సార్ ఇనిషియల్లో చెప్పాడు కొన్ని రోజులు. సో 2-3 సార్లు డీల్ చేశారు, చాలా బాగా చెప్పారు. వీళ్ళల్లో చంద్రశేఖర్ సార్ టీచింగ్ విధానం అనేది చాలా సపరేట్గా ఉండేది, యూనిక్గా ఉండేదండి. చాలా బాగా చెప్పేవాడు, ఈజీగా అర్థమయ్యేది. సో ఈరోజు వాళ్ళు లేరు ఇక్కడ. సో వాళ్ళకు కూడా నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ వచ్చేసి 2 సబ్జెక్టులు ఉన్నాయి తెలుసు. ఫిజిక్స్ ఒకటి, ఇంకొకటి బయాలజీ. ఫిజిక్స్ ఇద్దరు శివశంకర్ సార్ వాళ్ళే డీల్ చేసేవాళ్ళు. శివశంకర్ సార్ నా మీద చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టేవాడండి యాక్చువల్గా. ఫిజిక్స్ ఎందుకంటే కొద్దిగా బాగా చదువుతానని చెప్పేసి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. బయాలజీ సార్ అట్లే ఉండేది కదా, దబిడి అన్నట్టు అవకాశం దొరికితే కొట్టేవాడు. ఫిజిక్స్ శివశంకర్ సార్ మాత్రం ఎప్పుడు నా దేశం ఎప్పుడు కొట్టలేదు. సో చాలా బాగా చెప్పేవాడు ఫిజిక్స్ శివశంకర్ సార్ కానీ, లేకపోతే బయాలజీ శివశంకర్ సార్. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఇద్దరు సార్లు గొప్పతనం ఏంటంటే, అఫ్కోర్స్ అందరి దగ్గర యూనిక్ క్వాలిటీ ఉంది. చూడకుండా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ చెప్తారు సార్ వాళ్ళు. జనరల్గా ఆ బయాలజీ బుక్ నాకు తెలిసి ఎంతమంది చూశారు? ఫిజిక్స్ బుక్ లేకపోతే బయాలజీ బుక్ మన 10th క్లాస్ చదివేటప్పుడు ఎంతమంది ఓపెన్ చేసి సార్ వాళ్ళు ఏంటి ఇంకా ఏమన్నా చెప్పలేదో, మిస్ అయిందనో ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరు నాకు తెలిసి బుక్ ఓపెన్ చేసి ఉంటారండి. 10th క్లాస్ బుక్స్ నేనైతే ఏ రోజు ఓపెన్ చేయలేదు. అంత బాగా చెప్పేవాళ్ళు. అది చెప్పేటప్పుడే అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అది మనం ఒకసారి వింటే మనకు 100% కాకపోయినా 50 to 60% అనేది గుర్తుండేది. చాలామంది ఓపిక పేషెన్స్ తోటి ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటారు. అంజనేయం సార్ వచ్చి వీరేంద్ర సార్ బాగా బ్యాట్ పట్టాడంటే 4 6 అట్లా అంటే స్టూడెంట్ని పట్టుకున్నాడంటే కాపీ చేసి నాకు ఇప్పుడు బాగా గుర్తుంది. నాగరాజుని దబిడిది ఇప్పుడు వాయించి కొట్టాడు. నాగరాజు షాయన్న కలుషాయన్న ఎగ్జామ్ టెస్ట్ పెట్టాడు ఆ రోజు, యూనిట్ టెస్ట్ అనుకుంటా. లాస్ట్ లో కూర్చున్నాడు నాగరాజు. సార్ చూడలేదు కదా అని చెప్పేసి కింద మెల్లగా బుక్ తీసుకొని డగడ రాస్తా ఉన్నాడు. సార్ అక్కడిక్కడ చూశాడు, అంటే ఎమర్పాటికి చేద్దామని చెప్పి, ఎమర్పాటికి గురి చేద్దామని చెప్పేసి అటు ఇటు చూసుకుంటే అటు ఇటు పోయాడు. సడన్గా వచ్చాడు అనమాట. మనోడు బుక్ ఓపెన్ చేసి ఇంకా దుమ్ము తులుపుతున్నాడు. సార్ డైలాగ్ నాకు ఇప్పుడు బాగా గుర్తుంది. షాయన్న ఏం చేస్తున్నావు, రా బయటకు రా అని చెప్పేసి అంటే మన నాగరాజు అయిపోయాను ఈరోజు అని చెప్పి. కానీ సోషల్ని కూడా అంటే సారు టీచ్ చేసిన విధానం కూడా చాలా డిఫరెంట్ అండి. మనకి ఈ థియరీ అనేది ఎవరైనా రాయగలుగుతారు, ఎందుకంటే ఇవి బట్టి అంటే జనరల్గా ఒకసారి నేర్చుకొని మనం రిపీట్ చేస్తే అది గుర్తుంటుంది. కానీ ఆ 1/2 మార్కు ఆ 1 మార్కు ఆయన టీచింగ్ విధానం చెప్తున్నానండి. ఆ 1/2 మార్కు ఆ 1 మార్కు కూడా మిస్ అవ్వద్దని చెప్పేసి సారే ఓన్గా దగ్గర ఒక 1500-2000 బిట్స్ తోటి ఒక పెద్ద పాంప్లెట్ తయారు చేశారు. అన్ని బిట్సే అండి. మళ్ళీ ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండవు, ఫిల్ ఇన్ ద బ్లాంక్సే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆ ఆన్సర్ అనేది అంటే స్టూడెంట్ బ్రెయిన్లో ఉండాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 ఉంటే ఒకటి చూస్ చేసుకోవద్దు. నా స్టూడెంట్ ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంటే దాన్ని డైరెక్ట్గా అటెంప్ట్ చేయాలి అనే విధంగా సార్ అంటే మనం టీచ్ చేయడం జరిగింది. చాలా మంచి వ్యక్తిత్వం అండి సార్ది. ఓపెన్గా ఉంటాడు, ఏదన్నా ఓపెన్గానే మాట్లాడతాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు మాకు నాకు ఫేవరెట్ సార్ అండి. అంటే ఈ సార్ పర్సనల్ లైఫే కాదండి, ప్రొఫెషనల్ లైఫ్ ఏదైనా కూడా మనకు చాలా ఇన్స్పిరేషన్. 10th క్లాసే అయిపోయిన తర్వాత సార్ 15 years అయిపోయిన తర్వాతనే 10th క్లాస్ వాళ్ళకి ట్యూషన్ స్టార్ట్ చేశారు సార్. మ్యాథ్స్ టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మన వరకు వచ్చేసరికి దగ్గర సార్కి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఆ టైంలో సార్ చెప్పేవాళ్ళు. నేను 10th క్లాస్ నాది 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచే నేను మ్యాథ్స్ టీచ్ చేయడం స్టార్ట్ చేశాను అని చెప్పేసి సార్ ఆ టైంలో మాట్లాడారు.
10th క్లాస్ మ్యాథ్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే మనం బయట ఏ ఫీల్డ్లోకి వెళ్ళండి, మీరు మ్యాథ్స్ లేకుండా ఏ పని కాదు. అది ఏది మీరు డిపార్ట్మెంట్ బీటెక్ చూస్ చేసుకోండి, డిగ్రీ చూస్ చేసుకోండి, ఏదైనా కూడా బేస్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఖచ్చితంగా మ్యాథ్స్ ఉంటుంది. అందులో మనకి ఈ బేసిక్ ఐడియా అనేది, పునాది అనేది, బేసిక్ అనేది సరిగా లేకపోతే మనం ముందు ఆ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చాలా స్ట్రగుల్ అవుతుంది. క్లియర్ చేయొచ్చు, బట్ దానికి ఒక స్ట్రగ్లింగ్ ఫేస్ ఉంటుందండి. ఆ ఫేస్ని మొత్తం క్లియర్ చేశారు సార్. ఎవరు గారు, శ్రీనివాస్ సార్. చాలా 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 గొప్ప విషయం అండి. ఒకసారి మీ దగ్గర నుంచి చప్పట్లు రావాలని కోరుకుంటున్నాను. నాకు చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి సార్. స్టిల్ ఐ రిమెంబర్, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను IIITకి వెళ్తే ఇన్స్టెడ్ ఆఫ్ పేరెంట్స్ సార్ నన్ను కార్లో కూర్చోబెట్టుకొని RJKTలో నన్ను జాయిన్ చేయించి గార్డియన్గా సంతకం పెట్టేసి నన్ను అక్కడ కాలేజీలో దింపేసి వచ్చారండి సార్. నాకు గుర్తుంది సార్, ఐ స్టిల్ రిమెంబర్. మ్యాథ్స్ని అంత అందంగా, అంత కళాత్మకంగా టీచ్ చేయడం అనేది అందరికీ రాదు సార్. అది చాలా కష్టమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే సార్ ఆ 10th క్లాస్ బుక్లో ఏ పేజీలో ఏ ప్రాబ్లం ఉందనేది మనకి గుర్తు చేసి మరి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించేవాళ్ళు పేజీతో సహా. సో అలాంటి ఆర్ట్ అనేది, అలాంటి స్కిల్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుందండి. సో దాని తర్వాత సార్ యాక్చువల్గా చెప్పాలంటే మనం వచ్చేసరికి సార్ ఆల్రెడీ జాబ్ వచ్చేసింది. లేకపోతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన మీద టైం స్పెండ్ చేసి మన తాట తీసి ఇంకో 10 మార్కులు లేకపోతే ఇంకా బాగా రిజల్ట్ తెప్పించేవాళ్ళు. అంతుంటేనే ఆ రేంజ్లో అది ఉంటే, ఇంకా సార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే ఇంకా వేరేలా ఉండేది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను చాలా చాలా బాగా ఎంజాయ్ చేశానండి 10th క్లాస్. ఒక సంవత్సరమే కానీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి ఒక్కరితోటి ఇంకా మళ్ళీ అది ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ తిరిగి చూసుకుంటే నాకు ఆ మూమెంట్స్ అనేవి చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఈరోజు మళ్ళీ మీ అందరిని చూస్తున్నాను. సో కొద్దిగా లిటిల్ బిట్ ఎమోషన్ అవుతున్నాను. సో ఐ థింక్ దట్స్ రీజనబుల్ అయితే. సో థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అజయ్. ప్రతి ఒక్క సార్ గురించి చాలా గొప్పగా చెప్పాను. సో ఇప్పుడు మనం సార్ వాళ్ళని సన్మానించుకుందాం. సో తర్వాత లంచ్, తర్వాత మళ్ళీ ఎవరైనా మాట్లాడాలనుకుంటే గేమ్స్ కూడా ఉన్నాయండి. అప్పుడే మీరు ఏమంటారు, ఆకలి అవుతుంది మీ ఫేస్ కల్లా కనిపిస్తున్నది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, నేను కూడా చిన్న. Good afternoon all. Myself Afrin. I am working Asian Institute of Nephrology and Urology Hospital. Nursing. I am studying nursing. Infection control nurse. I am working as an infection control nurse in Asian Institute of Nephrology Hospital. I am staying in Begumpet. సిటీకి వెళ్ళిపోయాను. అప్పుడు తెలియలేదు మనకి స్టడీ అవర్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ప్రొవైడ్ చేస్తే స్కూల్ వాల్యూ, స్కూల్ గురించి మాకు తెలియలేదు. ఇప్పుడు మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే అక్కడ ఎడ్యుకేషన్ గురించి, దాని గురించి మనకి మార్నింగ్ నుండి మార్నింగ్ క్లాసెస్ తెలియలేదు. ఇప్పుడేమో సిటీలో ఉంటే డబ్బులు తప్పించి ఇంకేం కనబట్టలేదు. మా పాపలకి మా పిల్లలకి డబ్బులే, మొత్తం ప్రపంచం డబ్బులే అయిపోయింది. అందుకే మనకి ఇప్పుడు అసలు సార్ వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది. ఏదైనా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మొత్తం మనీ పెడితేనే ఇప్పుడు ఒక లెసన్ కావాలంటే అది మనీతోటే స్టార్ట్ అవుతుంది. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు సార్ వాళ్ళ గురించి ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. ఒక స్టడీ క్లాస్లో కూడా మనీ లేకుండా ఏం లేకుండా మనకు స్టడీ అవర్స్ చెప్పడము, అది చెప్పడం చాలా బాగా అనిపించింది. అప్పుడు మాకు వరకు చెప్తూనే ఉండేవాళ్ళు సార్ వాళ్ళు. మన గురించే టైం స్పెండ్ చేసేవారు. మనం ఒక పొజిషన్లో ఇచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. ఎవరైనా ఒక 4 మెంబర్స్ భాస్కర్, సురేందర్, మధు. Claps, friends.
dear boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మన సార్ వాళ్ళు కూడా అందరూ మాటలు మనం వినాలి కాబట్టి జర లంచ్ ఎవరైనా పిల్లలు ఉంటున్నారు కాబట్టి ఒక గంట అర్ధగంట టైం ఇస్తే ఇది వీడియో అన్న మీరు మాట్లాడితేనే బాగుంటుంది.
దైవం మా కులదైవం అప్పుడు ఆప్తా పాడరా మా ఫ్రెండ్ అజయ్ భాస్కర్ ప్రసాద్ సురేందర్ రెడ్డి క్లాసిక్ బ్యాట్స్మెన్. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయి మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. మనం మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. నుంచి ప్రోగ్రామ్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా 2 years బ్యాక్ కూడా రాజేష్ కానీ ఇంకా కొంతమంది మిత్రులు ఆల్రెడీ ప్లాన్ చేస్తారు, గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం, చాలా ట్రై చేసినారని అవ్వలేదు. ఈరోజు సక్సెస్ అయింది ప్రోగ్రామ్ అనేది. యాక్చువల్గా వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎప్పుడు రీసెంట్గా 10th కంప్లీట్ చేస్తామన్నట్లే ఉన్నాం. అందరి ఫేసెస్ అట్లనే ఉన్నాయి యాక్చువల్గా. కానీ 15-16 years అయితే మన 10th క్లాస్ కంప్లీట్ అయింది. సార్ చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొంతమంది తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ కావచ్చు, వాక్చాతుర్యం కావచ్చు, అవన్నీ కూడా మనం స్కూల్లో నేర్చుకున్న బేసిక్స్ కానీ ఇంకా దాంతోనే సాధ్యమైందన్నమాట. సో స్కూల్లో నేర్చుకున్న లాంగ్వేజెస్ తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఆ బేసిక్స్ నుంచి అందరూ కూడా ఈ రోజు ఇంత ఫ్లూయెంట్గా లాంగ్వేజెస్ కానీ కమ్యూనికేషన్ కానీ ఇంత బాగా చేయగలుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా అప్పుడు 15 years బ్యాక్ IIIT స్టార్ట్ అయిన తర్వాత
మండలి నుంచి ఒక్కొక్క సీట్ మాత్రమే వచ్చేది, ఒక్కొక్క సీట్ మాత్రమే వచ్చేది. కానీ విద్యాభారతి స్కూల్ నుంచి మన బ్యాచ్ నుంచి 4 to 5 మెంబర్స్ని ప్రొవైడ్ చేసాం ట్రిపుల్ ఐటీ బాసరాకి. ప్రతి లాంగ్వేజెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ వాటి వల్ల ఇదంతా సాధ్యమైంది. సో అప్పుడున్న ఎడ్యుకేషన్ కానీ ఆ ఎడ్యుకేషన్ వాల్యూస్ కానీ ఇప్పుడు లేవు సార్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇచ్చిన డెడికేషన్ వల్ల ఇప్పుడు ఇంతమంది మా బ్యాచ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు 5 to 6 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, టీచింగ్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీరు నేర్పించిన బేసిక్స్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ బీటెక్ కానీ ఎక్కడ కూడా లేరు. సో అప్పట్లో సార్ వాళ్ళు ఇచ్చిన డెడికేషన్ కానీ అవన్నీ ఎట్లా ఉండేది అంటే, ఇంతకుముందు మన ఫ్రెండ్స్ మాట్లాడినట్టు సార్ వాళ్ళు కొట్టేవాళ్ళు, అదంతా మన గురించే. మన రమేష్ సార్ అయితే స్టేజ్ పైన అరుంధతి బ్యాచ్ ఉన్నారు కదా, అందరిని మోకాళ్ళ పైన కూర్చోబెట్టి కాళ్ళ పైన కొట్టిన రోజులు ఉన్నాయి. శ్రీని సార్ విషయానికి వస్తే శ్రీని సార్ అందరికి తెలుసు రూల్ కట్ ఉంటుంది. సో ఇప్పుడు డాన్సింగ్ లో ఒక్కొక్క సిగ్నేచర్ స్టెప్ ఉన్నట్టు మన సార్ వాళ్ళందరికీ కూడా సిగ్నేచర్ మూవ్మెంట్ ఒకటి ఉంటుంది. శ్రీని సార్ అంటే రూల్ కట్ అందని కొట్టాడు, రమేష్ సార్ అంటే కూర్చోబెట్టి మోకాళ్ళ పైన కొడతాడు. సో అట్లా సో ఇన్ని రకరకాల మెమరీస్ని మనకు అందరికీ అందించినారు సార్ వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ. సో ఈరోజు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ కమింగ్ డేస్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు ఇలానే అందరూ కూడా రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దమ్ మదిరిపోరా ముగ్గురు ఒకటే సైడ్ అవుతాయి. సౌండ్ పెట్టి జిప్పని గుడ్డుతో
ఒకటేసారి నా చేతులు తీసేది సార్. మెడికల్ కాలేజ్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు చేయొస్తుంది జస్ట్ ఆర్ట్స్ చూస్తావా? ఏందక్క లాట చూస్తున్నారు? ఇదేమి బాగుండాలక్కయ్యో, దమ్ము మదిరిపోవాలి. పక్కన పెట్టి మాట వినుండ్రి. పక్కన పెట్టి మాట వినుండ్రి. పక్కన పెట్టి మాట వినుండ్రి. ఏం గట్టా చూస్తున్నా? బీడీ 3Dలో కనపడుతుందా? अरे कहानी भास्कर लेट ही लाइट అయితే లైట్ పోతుంది మళ్ళా అయితే అరే
Hey, Chinu, side. Hey, Babu. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా Happy days, 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 happy days. ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ ಚೆಲಿಮಿಕಿ ನೆಲವೈನ